పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కాంతి కిరణ్ గారితో ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. అలాగే గ్రామ స్థాయిలో బీజేపీ పార్టీ వీక్గా ఉందని ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు? అంటే దుష్ప్రచారాలు వేరే పార్టీలు చాలా, కాంగ్రెస్ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ అయితే దుష్ప్రచారాలు చేయడం అలవాటు పడిపోయిన పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణలో అతి పెద్ద రాజకీయ పార్టీ. ప్రతి బూత్లో కూడా కనీసం 20 మంది సభ్యత్వం కలిగిన ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. నాకు తెలిసి భారతీయ జనతా పార్టీకి ఉన్నంత బూత్ స్థాయిలో ఉన్న, గ్రామ స్థాయిలో ఉన్న శ్రేణులు వేరే ఏ రాజకీయ పార్టీకి లేరు. ఇవన్నీ విషయాలు కూడా అన్ని రాజకీయ పార్టీలు ఏదైతే కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్కి కానివ్వండి, వాళ్ళకి స్పష్టంగా తెలుసు. కానీ ఎప్పుడెప్పుడైతే ఇట్లా రాజకీయాలు వస్తుంటాయో అంటే బట్టగల్టి భారతీయ జనతా పార్టీ మీద వేసే ఒక క్రమం ఈ అన్ని రాజకీయ పార్టీలు అవలంబిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ తన ఒక బూత్ స్థాయి కార్యకర్త ఒక శ్రమ మీదనే మేము పనిచేస్తూ వస్తుంటాం. ఒకటి. రెండోది, ఈ ఈజీ పాలిటిక్స్ చేయడం అలవాటు అయిపోయింది. ఏంది ఈజీ పాలిటిక్స్? మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఎవరు కల్వ సుజాత ప్రోగ్రామ్ పెడుతుంది. ప్రోగ్రామ్ పెట్టేసి జూబ్లీహిల్స్ ఎలక్షన్ కోడ్ ఉంటే కూడా ఇద్దరు చీరలు పంచుతుంది. ఇంకోవైపు ముస్లింల ఒక మన పొందడానికి అసలు ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేని, అవసరం లేని సందర్భంలో ఈ అజరుద్దీన్ని మంత్రిగా డిక్లేర్ చేస్తారు. అంటే వీళ్ళు ఎంతసేపు ప్రజలను మోసం చేసి వేరే ప్రజలని ఒక అభివృద్ధి తప్ప వాళ్ళని ఈ తాత్కాలికమైన అవకాశాలు చూపించుకుంటా ఎన్నికలలో గెలిచే మార్గాన్ని ఆవిడే అన్వేషిస్తుంటారు. కానీ నిజంగా ప్రజా సంక్షేమం కోసం వాళ్ళ ఒక శ్రేణులు కానీ వాళ్ళకు అటు ప్రజాశక్తి బూత్ స్థాయిలో వాళ్ళకి బలం అంటూనే లేదు.